హలో, నేను విశ్వేశ్వరరావు. గరికపాటి నరసింహారావు గారంటే ఇప్పటి వరకు మనకి తెలిసినటువంటిది ఏంటంటే, ఆయన ఒక సహస్రావధాని, మహాసహస్రావధాని, అష్టావధాని ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. అంతేకాదు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయనకు అవార్డులు, రివార్డులు, గండపెండరాలు ఇవన్నీ కూడా చాలా కరతలామలకం. ఆయన అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ప్రవచనకర్త. ఆయన సమకాలీనటువంటి అంశాలతోటి సమకాలీనటువంటి పోకడలతోటి ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఒక విప్లవ యోధుడు ఆయన అనేటువంటి యాంగిల్ ఆయనలో కనిపిస్తుంది. బేసికల్గా ఆయన నాస్తికుడట. కొన్ని రోజుల పాటు చాలా నాస్తికుడిగా ఉండేవాళ్ళు అని చెప్పి తెలుస్తుంది. ఆ నాస్తికత్వం నుంచి ఎప్పుడు ఆయన భక్తి మార్గంలోకి వచ్చారు, ఆ భక్తి మార్గంలోకి రావడానికి కారణం ఏంటి అనే దాని మీద మనం ఇప్పుడు లోతుగా కొంచెం పరిశీలిస్తే, మనం కనుక సోషల్ మీడియాని అన్వేషిస్తే ఆయన గురించిన సమాచారం, ఆయన బాగా ఆర్థిక నష్టాల్లో పోయినప్పుడు, ఎప్పుడంటే వరంగల్లో ఒక కాలేజీ పెట్టారట. పెట్టినప్పుడు ఆయన భారీగా నష్టపోయారు. ఆయన మొత్తం ఒంటి బట్టలు తప్ప ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఆయన అప్పుడు వరకు నాస్తికుడిగా ఉండేటువంటి ఆయన అప్పుడు ఎవరో చెప్పారట, వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళ సమకాలికులు ఎవరో, మీరు నాస్తికత్వాన్ని వదిలిపెట్టి మీరు కనుక భక్తి మార్గంలోకి వస్తే బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి. సో దాంతో ఆయన కొంత భక్తి మార్గం వైపు చూసిన తర్వాత తన లైఫ్కు సంబంధించినటువంటి రెండో కోణం బయటకు వచ్చింది. అప్పటి వరకు నాస్తికుడిగా ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు అనేకమైనటువంటి ఇబ్బందులు తన చిన్నతనం నుంచి పడుతూ లేస్తూ వచ్చి దాదాపుగా జీరోకి వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఒకానొక సమయంలో ఆయన ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశారు అని చెప్పి కూడా ఆయన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. ఆ సమయంలో తన సహ ధర్మచారిణిగా ఉన్నటువంటి శారద గారు ధైర్యం చెప్పి నిలబెట్టి ఆయన్ని మళ్ళా ఇవాళ ఈ స్టేజ్లో ఉండటానికి కారకులు అయ్యారని చెప్పి చెప్తూ ఉంటారు. సోషల్ మీడియా న్యూస్ ప్రకారం చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈయన ఒకవైపు ఆయన తెలుగు పండితుడిగా పనిచేస్తూనే ఇంకొక వైపు శ్రీ చైతన్య కాలేజీలో పనిచేస్తూ ప్రిన్సిపాల్గా ఎక్కడైతే వరంగల్లో కాలేజీ పెట్టారో ఆ కాలేజీని శ్రీ చైతన్యకి ఇచ్చేశారు. ఇదంతా కూడా సత్యనారాయణ గారు రాజు గారు అనేటువంటి శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రక్రియ అని చెప్పి చెప్తున్నారు. ఆ కాలేజీని కూడా ఓన్ చేసేసుకొని శ్రీ చైతన్యంలో విలీనం చేసుకొని అదే కాలేజీకి ప్రిన్సిపల్గా గరికపాటి గారిని ఉంచారట. అప్పటి నుంచి ఆయన ప్రిన్సిపల్గా కొనసాగుతూ ఆయన ఏం చేశారు, కొంచెం ఆర్థికంగా డైలీ కుటుంబానికి సరిపోయేలాగా కొంత ఆర్థిక పరిస్థితిని సంపాదించుకున్న తర్వాత ఆయన సరస వినోదిని అనేటువంటి కార్యక్రమాన్ని, జీవన వేదం అనేటువంటి కార్యక్రమాన్ని ఈటీవీలో కానీ ఏబిఎన్లో కానీ స్టార్ట్ చేసి తన సెలబ్రిటీ హోదాకి పునాదులు వేసుకున్నారు. అప్పటికే ఆయన చిన్నతనం నుంచి కూడా ఆయనకు ఉండేటువంటి అలవాట్లు ఏంటంటే నాటకాలు వేయటం, లేదంటే తెలుగు పద్యాలు చెప్పడం, ఇవన్నీ కూడా ఆయనకు స్వతహాగా వచ్చినటువంటి అలవాట్ల కింద ఆయన ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఆయన స్కూల్ డేస్లోనే నాటకాలు వేసి మెప్పించారట. అలాగే తెలుగు సాహిత్యానికి సంబంధించి కూడా ఆయన పట్టు సాధించారు. దాంట్లో భాగంగానే ద్విసహస్రావధాని అనేటువంటి పేరున్నటువంటి అవధానం చేసినటువంటి సాహితీవేత్త మన గరికపాటి నరసింహారావు గారే. మహాసహస్రావధాని అని అంటారు ఆయన. సో అంత పెద్ద జ్ఞానం సంపాదించినటువంటి నరసింహారావు గారు అవలీలుగా పద్యాలు చెప్తూ ఉంటారు. ఎవరైనా బర్త్డే గిఫ్ట్ అడిగితే తన సతీమణి సహచరిని ఇప్పుడు ఉన్నటువంటి శారద గారు ఆవిడ గురించి ఒక 30 పద్యాలు అవలీలుగా చెప్పేశారట. అది విన్న తర్వాత అసలు ఆవిడ చాలా ఆనందించింది అని చెప్పి చెప్తారు. అంటే ఆయన జీవన వేదం కార్యక్రమం ద్వారా యూత్ని మేల్కొల్పేయడానికి ప్రయత్నం చేశారు. సమాజంలో అవగాహన, లేదంటే సమాజాన్ని రుజు మార్గంలో తీసుకెళ్ళాలి, సరైనటువంటి మార్గంలో తీసుకెళ్ళాలి. ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ తప్పుదోవ పడుతుంది కాబట్టి సరైనటువంటి మార్గంలో తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన జీవన వేదం అనేటువంటి కార్యక్రమాన్ని చెప్పారు. అలాగే సరస వినోదిని అంటే లైఫ్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బిజీగా ఉన్నటువంటి లైఫ్లో ఈ యాంత్రికమైనటువంటి జీవితంలో సరసం అనేది ఉండలేదు. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఇప్పుడున్నటువంటి యూత్
అసలు దాంపత్య జీవితం ఎలా ఉండాలనేది పూర్తి స్థాయిలో అవగాహన లేని క్రమంలో సరస వినోదిని పెట్టి ఈయన సమకాలీనటువంటి అంశాలను తీసుకొని ప్రతిరోజు ట్రెండింగ్లో ఉండేటువంటి అంశాలను కూడా తీసుకొని వాటికి కొంచెం ప్రవచన రంగు వేసేసి అందరికీ అట్రాక్ట్ అయ్యేలా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, కాపురం నిలబడాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఎవరు? గరికపాటి నరసింహరావు గారు. అదే ఆయన స్పెషాలిటీ. అందుకే యూత్ కూడా ఫాలో అవుతుంటారు. భార్యాభర్తలు లేదంటే కుటుంబం నిలబడాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆయన చెప్తూ ఉంటారు. బహుశా ఆయన వ్యంగ్యోక్తులు, వ్యంగ్యంగా ప్రవచనాలు చెప్తుంటారు. వ్యంగ్యంగా చెప్తూ మిగిలినటువంటి వాళ్ళకి భిన్నంగా తనదైనటువంటి శైలిలో ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఆయన ఏదైనా కాలేజీలో కానీ లేదంటే ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ ప్రధానంగా కాలేజీలో వాళ్ళు కాలేజీ మేనేజ్మెంట్ వార్షికోత్సవం వచ్చిందంటే కనుక గరికపాటి గారికి ఇన్విటేషన్ల పరంపర కొనసాగుతుంది. అందుకే ఆయన భారీగా ఛార్జ్ చేస్తారు ప్రవచనాలు చెప్పడానికి కూడా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఆయన మీద ఉంది. ఆయనేమో నేను ఇచ్చినంత వరకు తీసుకుంటానని చెప్తున్నారు. కానీ ఆయన ఏ వార్షికోత్సవాలు రావాలన్నా ఏదైనా ఫంక్షన్కి వచ్చి ప్రవచనాలు చెప్పాలన్నా కానీ లక్షల్లో ఆయన ఫీజులు వసూలు చేస్తారు, లక్షల్లో తీసుకుంటారు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఈ మధ్యకాలంలో. పైగా ఆయన వస్తే కనుక పట్టు వస్త్రాలతోటి సన్మానాలు చేయాలి, ఏదో ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. ఆ ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి ముందే చెప్తారనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. అందుకే సరస వినోదిని అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈయన యూత్ని బాగా ఆకట్టుకున్నారు. జీవితం గురించి బాగా చెప్తూ ఉంటారు. అలాగే ఆయన చెప్పేటువంటి ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా యూత్కి బాగా హార్ట్ టచింగ్లో ఉంటాయి. దానికి కారణం ఏంటంటే లవ్ గురించి ఎక్కువ చెప్తుంటారు. లవ్ గురించి కానీ, లవ్ చేసినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆ సందర్భంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఇవన్నీ చెప్తుంటారు. అలాగే తిండి విషయంలో కూడా చెప్పారు, కులాల విషయంలో కూడా చెప్పి చాలా సందర్భాల్లో ఆయన వివాదం అయ్యారు. కులాల గురించి చెప్పి వివాదం అయ్యారు, అలాగే తిండి విషయం గురించి చెప్పి వివాదం అయ్యారు. ఆయన శ్రీరాముడు నాన్ వెజ్ అని చెప్పారు. జనరల్గా అన్ని మతస్థులు మనం చెప్తే చాలామంది గొడవలు చేశారు. కానీ ఈయన ప్రవచనాలు అంటే కనుక శ్రీరాముడు క్షత్రియుడు కాబట్టి నాన్ వెజ్ తింటే తప్పేంటి అని చెప్పి ఈయన చెప్పినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. అలాగే వివాదాస్పదం మహిళల గురించి, మహిళా వేషధారణ గురించి ఆయన ప్రవచనాలు చెప్పి అనేక సందర్భాల్లో వివాదం అయ్యారు. బహిరంగ క్షమాపణ కూడా మహిళలకు ఒక సందర్భంలో చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా ఆయన అలైబలై సందర్భంగా ఒక కార్యక్రమానికి అటెండ్ అయితే చిరంజీవి గారితో మహిళలు ఫోటోలు తీసుకోవడానికి వెళ్తే అది నచ్చనటువంటి గరికపాటి గారు, చిరంజీవి గారు మీరు కనుక ఆ విధంగా ఫోటోషూట్ పెడితే నేను వెళ్ళిపోతాను, మీరు ఇక్కడికి వస్తారా, నన్ను వెళ్ళిపోమంటారా అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది మెగా ఫ్యాన్స్ బాగా వెంటబడ్డారు గరికపాటి వెంట. సో ఇలా ప్రతి అడుగడుగులో వివాదాస్పదం, సంచలన అంశాలకు తెరలేపినటువంటి ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు. సో దాంట్లో కూడా సరసం ఉంది అని చెప్పి భావిస్తూ ఉంటారు ఆయన. అందుకే సరస వినోదిని అనేటువంటి కార్యక్రమం పెట్టుకొని ఆయన పాపులర్ అయ్యారు. సో ఆయన ఇప్పుడు పాపులర్తో పాటు వివాదాస్పదం అయ్యారు. వివాదాలు చూశారు, గతంలో అనేక వివాదాలు చూశారు. ఇప్పుడు వచ్చినటువంటిది సంక్షోభమా వివాదమా, టీ కప్లో తుఫాన్ లాగా సమసిపోతుందా, అసలు ఏం జరిగింది ఇప్పుడు అనే దాని మీద కామెంట్ రూపంలో